ఫ్రెండ్స్, ఇన్ఫినిక్స్ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో ఒక మొబైల్ని లాంచ్ చేశారు. ఈ మొబైల్ పేరు ఇన్ఫినిక్స్ 5G 2023 టర్బో అని అయితే పెట్టారు. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి 20,000 అయితే పెట్టారు. ఫ్లిప్కార్ట్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్తో 1000 డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో ఆ కార్డు డిస్కౌంట్ కలుపుకుంటే 19,000 ఈ మొబైల్ అయితే వస్తుంది. సో ఆ ప్రైస్కి ఈ మొబైల్ని తీసుకోవచ్చా, ఈ మొబైల్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అన్ని వీడియోలోనైతే డిస్కస్ అయితే చేస్తాను. సో ఈ మొబైల్ మీరు కొందామని చూస్తుంటే మాత్రం వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా మీరు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం 6.78 ఇంచెస్ అయితే స్క్రీన్ అయితే ఉంటుంది. ఇది ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో వస్తుంది. ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఇది AMOLED డిస్ప్లే అయితే కాదు. ఇక్కడ ఒక మైనస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు, ఇది ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే. ఆ బడ్జెట్లో AMOLED డిస్ప్లేని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తారు చాలామంది. సో నేను కూడా AMOLED డిస్ప్లేని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తాను ఆ ప్రైస్కి అయితే. నెక్స్ట్ ఈ మొబైల్లో 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సో రిఫ్రెష్ రేట్ అయితే మంచిగా ఇచ్చారు, స్మూత్ అయితే ఉంటుంది. 500 nits మ్యాక్సిమం లెవెల్ బ్రైట్నెస్ ఇది ఇచ్చారు. ఇక్కడ బ్రైట్నెస్ లెవెల్ అనేది కొంచెం ఎక్కువ ఇచ్చుంటే బెటర్ ఉండేది అనిపించింది. మీరు బయటికి వెళ్ళినప్పుడు, ఎండలోకి వెళ్ళినప్పుడు అయితే ఆ బ్రైట్నెస్ లెవెల్లోనైతే కొంచెం ప్రాబ్లం అయితే వస్తుంది మొబైల్లోనైతే. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీ ఉంటుంది, ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే యూజ్ చేస్తారు. ఫ్రంట్ సైడ్ కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే యూజ్ అయితే చేస్తారు. సో నెక్స్ట్ ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ విషయంలో మాట్లాడుకుంటే ఈ మొబైల్లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్ సెట్ని అయితే యూజ్ చేస్తారు. సో ఇది మంచి ప్రాసెసర్ అని అయితే చెప్పుకోవచ్చు. ఆ బడ్జెట్లో చాలా మంచి ప్రాసెసరు. సో దీని మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.6 GHz మీద క్లాక్ చేయబడింది. సో ఆ ప్రైస్కి చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ప్రాసెసర్ అయితే. బెస్ట్ ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ మొబైల్లో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా అనేది ఇచ్చారు. ఇక్కడ ప్రైమరీ కెమెరాని ఒకటి పక్క పెడితే మిగతా 2 కెమెరాస్ వల్ల పెద్ద యూస్ అయితే ఏముండదు. ప్రైమరీ కెమెరా మీకు ఫొటోస్, వీడియోస్ తీసుకోవడానికి మంచిగా పనికొస్తుందని, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా మీరు మ్యాక్రో షాట్స్ చూస్తే ఆ 2 మెగాపిక్సెల్తోనే అంత డీటెయిల్స్ అయితే బెటర్ ఉండవు. డెప్త్ కెమెరా అసలుకి యూజే ఉండదు ఎక్కువ. సో ఈ కెమెరా సెటప్లో అల్ట్రా వైడ్ యాంగిల్ని కూడా యాడ్ చేస్తుంటే బెటర్ ఉండేదని నాకైతే అనిపించింది. సో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 16 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఇచ్చారు, విచ్ ఇస్ డీసెంట్. అండ్ నెక్స్ట్ ఈ మొబైల్లో 5000 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది. సో బ్యాటరీ లైఫ్ బాగానే ఉంటుంది. సో 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ మొబైల్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. అఫ్ కోర్స్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఇచ్చారు కాబట్టి సైడ్కే ఉంటుంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది. నెక్స్ట్ ఈ మొబైల్ని Android 12 అండ్ XOS 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే తీసుకొస్తున్నారు. సో ఇవి ఈ మొబైల్ స్పెక్స్ అనమాట. ఇక్కడ పర్ఫార్మెన్స్లోనైతే మొబైల్ టాప్ అయితే ఉంటుంది ఇప్పుడున్న మొబైల్స్లలో చూసుకుంటే ఆ ప్రైస్ సెగ్మెంట్లో. సో చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మీరు గేమ్స్ ఆడేటప్పుడు అయితే చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ మొబైల్లో. బట్ ఆ పర్ఫార్మెన్స్ కేటగిరీని ఒక్కటి పక్కెడితే మిగతా వీటిలలో కూడా నాకైతే అంత బెటర్ మొబైల్ అయితే అనిపించలేదు. ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంది, అది అంత వర్త్ అయితే కాదు ఆ ప్రైస్కి అయితే. నెక్స్ట్ కెమెరాలో కూడా అంత బెటర్ అయితే లేదు. బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ యావరేజ్ అనేది చెప్పుకోవచ్చు. సో ఆ ప్రైస్లో ఉండాల్సిన స్పెక్స్ అయితే లేవు అన్నమాట పర్ఫార్మెన్స్ పక్కెడితే మాత్రం. సో ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ మొబైల్ని మీరు ఇంకా ఇన్డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే ఈ మొబైల్ రివ్యూస్ అయితే చెక్ చేసి ఒక డిసిషన్ అయితే తీసుకోండి. సో గైస్, ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ మొబైల్ స్పెక్స్, ప్రైస్ చూసాక ఈ మొబైల్ మీకు ఏ విధంగా అనిపించింది, మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. వీడియోకి 100 likes టార్గెట్ అయితే ఇస్తున్నాను. కొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని అయితే వెళ్ళండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి నాకు ఎంతో మోటివేషన్గా అయితే అనిపిస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.